మళ్ళుకుందాం. మనం చేయాల్సిన క్రియలు మనం చేద్దాం. దేవుడు చేయాల్సిన క్రియలు దేవుడు చేస్తాడు. జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మనం చూస్తాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు బుద్ధివాక్యము ద్వారా మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న పొరపాట్లు, మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న పాపము క్రియలను ఎండగట్టావు. మేము సిగ్గుపడుతున్నాం. పరిశుద్ధాత్మను కలిగిన వారంగా, పరిశుద్ధాత్మ సంబంధులంగా మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో, మా కుటుంబాల్లో, సమాజాల్లో మార్పు కొరకు మేము ఎలా సిద్ధపడాలో ఈరోజు మాతో మాట్లాడావు. మేము చేసే వాటికి కూడా నువ్వు విలువనిస్తున్నావు. మేము సిద్ధపడవలసిన విధంగానే సిద్ధపడటానికి మా కృపనివ్వు. మా బిడ్డలందరూ భక్తిపరులు కావాలి, పరిశుద్ధాత్మ సంబంధులు కావాలి, సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తులు కావాలి. వంకర టింకర జీవితాలను విసర్జించి నూతన సృష్టిగా మారాలి. తమ పవిత్ర నడవడి వలన తమ కుటుంబ సభ్యుల్ని నీ సన్నిధికి రాబట్టాలి. సమాజాలను నీ యొద్దకు రాబట్టాలి. ఎవరెవరిలో ఏ ఏ లోపాలు ఉన్నాయో, ఏ వంకర్లు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో నీ రక్తముతో కడిగి శుద్ధీకరించో. ఇంతమందిలో ఎంతమంది బాప్తిస్మం పొందారో, ఇంకా ఎంతమంది పొందలేదో అయ్యా, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధాత్మ సంబంధులై, నూతన సృష్టి అయి నీ రాజ్య వారసులగున్నట్లు మా బిడ్డలందరినీ బలపరచు. ఈ నెల ఆఖరులో జరగబోతున్న బాప్తిస్మ కార్యక్రమంలో బిడ్డలందరూ పాలు పంపులు పొందేటట్టు రక్షణ లేని వారందరినీ సిద్ధపరచు. రక్షణ పొందిన వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి సహాయం చేయి. అయ్యా, నువ్వు చేసే పని నువ్వు చేశావు, మేం చేసేవి కూడా నువ్వు చూస్తూ ఉంటావు. మేము నీకు నచ్చే విధంగా పనులు చేయడానికి మమ్మల్ని బలపరచమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక మొక్క చెప్పండి. మీకోసం నేను ప్రార్థన చేయాలా, లేకపోతే ఇతరులకు ప్రార్థన చేసే మెట్టు మీరు ఎక్కుతారా? ఈ ఒక్కసారికి నువ్వు చేయన్నా, ఇక నుంచి మేము అంటారా? ఒకసారి చెబితే నేను సంతోషపడి ఆనందంగా ఇంటికి వెళ్తానండి. చెప్పండి, తయారవుతారా? దండం పెట్టి చెప్పేదా? తయారవ్వాలి. పై పైన ఉండే నాసిరకం భక్తి, నాణ్యత లేని భక్తి చేయొద్దు. దేవుని శక్తి చూపించాలి సమాజానికి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడా లేదా? మరి ప్రార్థన చేస్తే నా చచ్చిపోయే బిడ్డ బతికాడా లేదా? పాస్టర్ని కాదుగా నేను. అయినా పాస్టర్ని కాకపోవచ్చు, కానీ దీనుణ్ణి, విశ్వాసం గల్లోడిని. నాకు తెలిసినంతలో ఆ నూనె రాసి అయ్యా అని ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడిని బతికిచ్చాడు నా తండ్రి. నీ ప్రార్థన ఎందుకు విన్నాడు రా తల్లి? నీ ప్రార్థన ఎందుకు విన్నాడు నాయనా? నా ఆశ అది. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని కెరటమై సమాజాల్లో సరిగ్గా మండితే ఎన్ని జీవితాలు మారిపోతాయో, ఎన్ని కుటుంబాలు మారిపోతాయో, ఎంతమంది బాగుపడతారో, ఎన్ని జీవితాలు వెలిగించబడతాయో నా కోరికమ్మా. మా అందరికీ ప్రార్థన చేయలేక ఈ మాటలన్నీ చెబుతున్నావులే అంటారా? చాకిరికి దడిసేవాడినా తెలుసుగా. కష్టానికి వెనకాడతానా? కష్టానికి వెనకాడేవాడిని అయితే ఇంత చేయగలుగుతానా? ఇన్ని సంవత్సరాల పనిలో ఉండగలుగుతానా? కష్టానికి వెనకాడమ్మా. కాకపోతే మిమ్మల్ని నా చేతులకు అలవాటు చేయటం కాదు, మిమ్మల్ని యేసయ్యకు లింక్ చేసి, మిమ్మల్ని యేసయ్యకు అంటుకట్టి మీరు ఇతరుల కొరకు ఫలించే వాళ్ళగా తయారు చేయాలన్నది నా ఆశ. అర్థమైతే, నా బాధ ఏందో మీకు అర్థమైతే సంతోషం. తలలు వంచి కళ్ళు మూయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక.
మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయ. జయ. ప్రవేశు రక్తమునకు జయ. జయ. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.